అన్న మీకు నేను హిందీలో ఇస్తా. గత 2 రోజుల నుంచి ఇక్కడ పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ దగ్గర జరిగేటువంటి పరిస్థితి మనం అందరం చూస్తా ఉన్నాం. సో దేశం కోసం రక్షణ కోసం అని చెప్పేటువంటి బండి సంజయ్ కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నారో తన కొడుకు చేసినటువంటి అత్యాచారం ఏదైతే ఉందో అది చాలా వెలుగులోకి వచ్చింది. అమాయకురాలు ఎవరైతే ఉన్నారో ఆమెకు న్యాయం జరగట్లేదని చెప్పేసి మహిళా నాయకురాలు, మహిళా సంఘం కార్యకర్తలు అందరూ వచ్చి ఇక్కడ పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ముట్టడించడం జరిగింది. ఆ అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు మా పోరాటం ఆగదు, మేము ఎంత దూరమైనా వెళ్తామని చెప్పేసి మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో మనతో పాటు కొంతమంది మహిళా నాయకురాలు ఉన్నారు, వాళ్ళని ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. పవన్ గారు చెప్పండి, ఎట్లా చూడొచ్చు నిజంగా దేశం కోసం ధర్మం కోసం అన్నటువంటి బండి సంజయ్ కుమారుడే ఇలా ఒక ప్రధాన సమస్యను ఎదుర్కొంటా ఉన్నాడు. సో దీన్ని ఎట్లా చూడొచ్చు? నిజంగా సంజయ్ ఒక సమస్య. హిందువుల మీద హిందువులు అని అంటాడు కదా, నేను హిందువును, పెద్ద హిందువుని నేనే పూజ చేస్తా పొద్దులేసి అని అంటాడు కదా, వాడే పెద్ద సమస్య మాకు. ఇక్కడ మాకు పొట్టోడు ఒకడు ఉన్నాడు, రేవంత్ రెడ్డి, వాడొక పెద్ద సమస్య 2 ఏళ్ల అర్థం నుంచి. వీడు సెంట్రల్ నుంచి వచ్చిండు, వీనికి సెంట్రల్ అంటారు కదా కేంద్రం ఏదో మంత్రి హోంశాఖ దాంట్లో ఏం తీసి ఇచ్చిండ్రో వాళ్ళకి, మళ్ళీ వాళ్ళ కొడుకు మాత్రం రెచ్చిపోతున్నాడు. ఇక్కడ హిందువులకు బంధువులకు అనే చెప్పేటోళ్ళకు బీజేపీ వాళ్ళకైనా కాంగ్రెస్ వాళ్ళైనా కానీ ఈ రోజు సీతకి ఎక్కడ ఉంది, కొండకి ఎక్కడ ఉన్నది? నేను అనేది వినండి, మొత్తం వినాలి. ఎందుకంటే ఈ ఇద్దరు కలిసే ఈ రోజు అరాచకం అనేది చేసిరు. బాపు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే తెలంగాణ, ఈ రోజు ఎట్లా ఉన్నది? బాపు కేసీఆర్ ఉన్నప్పుడు రైతులను చూసి ఈ రోజు ప్రతి దగ్గర అరాచకమే. ప్రతి మాట్లాడితే గొంతు విప్పి అడిగిన వాళ్ళను అరెస్టులు. ఇప్పుడు ఈ రోజు మేము గొంతు విప్పి అడిగింది కాబట్టి కరీంనగర్ లో నా చెల్లెను నిన్న వాళ్ళ ఇంటి మీద దాడి చేసింది. అంటే ఎవరు అడుగుతా వాళ్ళని దాడి చేస్తారా వీళ్ళు? అంటే మేమందరం కలిసి దాడి చేస్తే వీళ్ళని బొంద పెడితే ఎక్కడ ఉంటారన్నా? నిజంగా ప్రధానంగా ఇక్కడ సమస్య ఎక్కడ వచ్చిందంటే కేటీఆర్ గారిని ఫస్ట్ బండి సంజయ్, అసలు కేసీఆర్ గారు మీ అయ్యే అయితే మాటలు మాట్లాడారు. 17 ఏళ్ల అమ్మాయిని మత్తు పదార్థాలు కలిపి ఆ అమ్మాయిని 3 నెలల నుంచి అడ్జేస్తున్నాడు. వాళ్ళు ఎంత 3 నెలల నుంచి నరక బాధ పెడుతుందంట. ఇక్కడ వచ్చి కంప్లైంట్ ఇస్తే తీసుకుంటలేరు. కరీంనగర్ లో హనీ ట్రాప్ కేసు పెడుతుంది. ఆ పిల్ల హనీ ట్రాప్ కేసు పెడుతుందా? ఇట్లాంటి డ్రగ్స్ తీసుకునేటోళ్లకు ఇట్లాంటి గంజాయి బ్యాచ్ ను అది పెడుతుందా? వాళ్ళు ఏమున్నదని, వాళ్ళ స్థాయి ఏమున్నదని చెప్పేసి వీళ్ళ మీద హనీ ట్రాప్ పెడుతున్నారు మీరు. వాళ్ళు అది చేసినందుకు ఇక్కడ వచ్చినందుకు నిన్న 6 గంటలకు నువ్వు వస్తే 10 గంటల రాత్రికి తల్లితో కేసు తీసుకురు. అది కూడా కేసు పెట్టనట్టు. పిల్లను అది చేసిండ్రు ఇది చేసిండ్రు అనేది లేదు. 17 ఏళ్ల నాబాలిక్ పిల్ల ఈ రోజు బేటీ పడావ్ బేటీ బచావ్ అనేది ఏదైతే మోడీ నినాదం తీసుకొని మూర్ఖులకు ఇస్తున్నాడు చూడు. ఇట్లాంటివి ఈ మొన్న రిజల్ట్ వచ్చినాక కూడా కేరళ 3 రాష్ట్రాలలో విధ్వంసం సృష్టిస్తారు. అంటే అంటారు కదా, అధికారం వస్తే మధం ఎక్కిపోతున్నారు బీజేపీ వాళ్ళు. అంటే దేశం మొత్తంలో తిరుగుతారా? ఆడవాళ్ళకు రక్షణ లేదు. మా బాబు కేసీఆర్ ఉన్నప్పుడు ఆడవాళ్ళకు నడి రోడ్డు మీద నిలబడుతుంటుంది. ఇదే దిశ కేసులో 3 రోజులలో తీర్పిచ్చిండు. 3 నెలల నుంచి అమ్మాయిని అది చేస్తుంటే కూడా ఇక్కడ పట్టించుకుంటలేరంటే ఈ రోజు ఈ పొట్టోడు హోమ్ మినిస్టర్, ఇక్కడ వాడేమో హోంశాఖ మంత్రి అంట. ఏందమ్మా అరాచకాలు? ఆడవాళ్ళని తిరగబడ్డామంటే ఇట్లాంటి వాళ్ళని బొంద పెడతాము. నువ్వు ఒక ఆడవాళ్ళ మీద ఇంటి మీద దాడి కల్పిస్తున్నామంటే ఊరుకుంటామా? మేము ఊరుకుంటామా? తెలంగాణ బిడ్డము రాహుల్ గాంధీ రాజ్యాంగం ముక్కు పట్టుకొని ఢిల్లీలో ఉంటాడు. ఈడ పొట్టాడేమో ఫుట్బాల్ ఆడుకుంటాడు. వానికి హోం శాఖ అంటేనే తెలియదు, పోలీస్ వ్యవస్థ అంటే తెలియదు, న్యాయం అనేది తెలియదు. ఒక ఆడపిల్లకు 3 నెలల నుంచి కేసు ఎందుకు తీసుకోరమ్మా? అంటే ఇక నాకు మాట వేరే ఆడవాళ్ళని అనలేకపోతున్నారు అన్న. వాళ్ళు ఇంకా ఆడవాళ్ళని ఇట్లనే అయితే ఊకుంటారా? బీజేపీ వాళ్ళు ఇంకా బీఆర్ అంటారు కదా, కాంగ్రెస్ వాళ్ళు ఇంకా అయితే ఊకుంటారా? ఎన్కౌంటర్ చేసారు 2 డేస్ తర్వాత రీకన్స్ట్రక్షన్ అని చెప్పేసి ఎన్కౌంటర్ చేసిన దాఖలాలు కూడా చూసేది కదా. మరి ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఎక్కడ పోయింది అది? ఇప్పుడు ఎక్కడ పోయింది? అంటే ఆర్డర్ ఏమీ లేదు, బొంద పెట్టిండు. హైడ్రా ఒక్కటి కావాలి. ఈ రేవంత్ రెడ్డికి హైడ్రా కావాలి, గజం భూమి కావాలని, సెంటు భూమి స్కూటర్ వేసుకొని తిరిగే దరిద్రం ఉండా కొడక నీకు ఈ రోజు తెలంగాణ అప్పచెప్పినందుకు మొత్తం తెలంగాణలో భూములు తీసుకుంటున్నాడు. మీరెక్కడైనా వండ్రి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కావాలి. ఆమె ఇంకొక ఆమెను తీసేసుకున్నాడు. సేనా పీనా అని ఆమెను కలుపుకున్నాడు. ఆమె ఎక్కడ పోయింది? ఈ రోజు మహిళకి ఇంత పెద్దదైతే ఇదే కవితక్క అడుగుతున్నావు. ఎక్కడ పోయినావు కవితక్క? నువ్వు ఆడబిడ్డలకు అండ అన్నావు కదా, నువ్వెందుకు అడుగుతలేవు? సీతక్క ఎక్కడ పోయింది? కొండక్క ఎక్కడ పోయింది? సంధ్యారాణి ఎక్కడ పోయింది? ఇదే సంధ్య దానికి మాధవీలత ఎక్కడ పోయింది? హిందూ అని తిరుగుతుంది కదా, అది మాధవీలత ఎక్కడ పోయింది? వీళ్ళందరూ ఆడవాళ్ళు కదా, వాళ్ళ ఇళ్లలో బిడ్డలు లేరా? వాళ్ళ ఇళ్లలో ఎవరు లేరా? వాళ్ళ ఇళ్లలో అయితేనే చేస్తారా ఇవన్నీ? ఇది ఏందమ్మా అరాచకం అనేది పెరిగిపోయింది. మళ్ళీ మా బాపు కేసీఆర్ రావాలి. ఈ బండి సంజయ్ కి కొడుకును మాత్రం 20 సంవత్సరాలు ఇప్పుడు చట్టపరమైన శిక్ష పడకపోతే తదుపరి మీ కార్యాచరణ ఎట్లా ఉంటది? ఏం చేయబోతా ఉన్నారు?
ఇక్కడ మాకు ఏమీ హోప్ కల్పిస్తలేదు. మాకేదో మాటలు చెప్పి బయటికి పంపించిరు. ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు చేయకపోతే మాత్రం గల్లీ నుంచి ఢిల్లీ వరకు అన్నట్టు జంతర్ మంతర్ దగ్గర పోయి మేము ఖచ్చితంగా న్యాయం అయ్యే వరకు చెప్పండి. భవన్ గౌడ్ చెప్పండి, నిన్న మీరు కూడా కరీంనగర్ లో ప్రశ్నించే క్రమంలో మీ ఇంటి పైన కూడా దాడి చేసేటువంటి సందర్భం మనం చూసినాం. మైక్ అండి. నిజంగా దేవుళ్ళని పూజించేటోళ్ళు శాపం ఏ విధంగా ఉంటుందో దేవుడు చూపించిండు. కేసీఆర్ గారు యజ్ఞాలు చేసిండు, యజ్ఞ యాగాదులు చేసిండు, తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిండ్రు. తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి 10 ఏళ్ల పాటు సుభిక్షంగా రాష్ట్రాన్ని ఉంచిర్రు. కేటీఆర్ గారిని పట్టుకొని ఏ మాటలు అన్నారో కూడా మీరు విన్నారు. ఇవన్నీ శాపాలు బండి సంజయ్ కి తగిలినాయి వాళ్ళ కొడుకు రూపకంగా. వాళ్ళ కొడుకును పెంచడం చాతగాక ఈ రోజు తెలంగాణ రాష్ట్రం మీద పడేసి అచ్చొచ్చిన ఆంబోతులాగా చిన్న పిల్లలను ఖరాబ్ చేసే ప్రయత్నాలు చేసి ఇరికిపోయిండు కాదు, నిజంగానే చేసిండు. దేవుడు చూసిండు. అసలు అది 24 ఏళ్ల పోరని హనీ ట్రాప్ చేస్తారా, 17 ఏళ్ల పొల్లని హనీ ట్రాప్ చేస్తారా? 24 ఏళ్ల పోరడు 17 ఏళ్ల చిన్న పిల్లను వాడే ట్రాప్ చేసి దాన్ని హనీ ట్రాప్ అనే చిత్రీకరణ చేస్తున్నాడు తప్ప ఇంకొకటి లేదు. ధర్మము న్యాయము ఉంటే బండి సంజయ్ అనేటోడు ఈ విషయం తోటి రాజకీయంగా సమాప్తం భూస్థాపితం అయిపోతాడు. పోలీసులు కూడా ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని బండి సంజయ్ మీ కొడుకు మీద ఎవరికైనా చట్టాలు చుట్టాలు కాదనేది నిరూపించుకోవాలని కోరుకుంటున్నా. బండి సంజయ్ కొడుకు మీద పోక్సో చట్టం కింద కేసులు బుక్ చేయాలి, ఆయనను అరెస్టు చేయాలి, జైలు పాలు చేయాలి. అదే విధంగా మోడీ గారు ఈ రోజు వస్తున్నారు, బండి సంజయ్ ని బర్తరఫ్ చేయాలి. బండి సంజయ్ కూడా ఆయనే ఎంపీ పదవికి రాజీనామా చేయాలని కోరుకుంటున్నారు.